రెడ్డి మళ్ళా నా మొగుడు తొందరగా చచ్చిపోతున్నాడని చెప్పి సంతోషించి ఆడవాళ్ళు ఓటేస్తారా? ఎందుకు వేస్తారు? వీడు మతి లేక నాకు ఓటేస్తారని నేను అనుకుంటాం తప్ప ఎందుకు వేస్తారండి? అంతే సార్. సో అదంతా అది మనోవైకల్యం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంతకుమించి లేడీస్ ఓటు వేయటానికి అసలు ఎటువంటి అవకాశమే లేదు. దానికి తోడు లేడీస్కి మరి ఎన్ని పథకాలు బాగా ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆ పథకాలు పెట్టారు. సో మచ్ బెటర్ పథకాలు అవి దానికన్నా కూడా. సో ఒక పక్క ఈ పథకాలు ఉన్నప్పుడు అతను చెప్పిన మాట నిలబెట్టుకోలేనందుకు వేస్తారా ఓట్లు లేడీసు? ఇవాళ కూడా సాక్షిలో రాసుకున్నాడు, లేడీస్ ఓట్ల శాతం ఎక్కువ. ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది పిచ్చోడ. లేడీసు మామూలుగానే జనాభాలోనే 1%, 49% మగవారు ఉంటే 51% ఆడవాళ్ళు ఉంటారు. ఎక్కడైనా కూడా జనాభాలో ఎప్పుడు మహిళల శాతమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పురుషులు మరి కొంచెం మరి ఇలా జగన్మోహన్ రెడ్డి మంతా అయితే పురుషులకు ఎక్కువ మంది పోతూ ఉంటారు కూడా. ఎప్పుడు లేడీస్ ఎక్కువ ఉంటారు. అందుకని వాళ్ళు చాలా కోపంగా యాంటీగా ఓట్లేశారు. అది పాప ఈ మాలోకంగా ఏమో వాళ్ళకే ఓటేశారు అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి దీనివల్ల ఏంటంటే కాస్త కోస్త 4-5 రూపాయలు సంపాదించుకున్నాడు ఎవరన్నా ఉంటాయి. ఆ వైసీపీని ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముకుని వాళ్ళందరూ కూడా ఉన్నదే ఉంచుకున్నదే మొత్తం అంతా పోతాయి. సార్ అంతే సార్. ఎక్కువగా ఇంట్లో వ్యతిరేకిస్తున్న లేడీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు కదా. పైగా అదొకటి కరెక్ట్ పాయింట్ చెప్పావు. అసలు మహిళలు వాళ్ళ ఇంట్లోనే తల్లి వదిలేసి ఆవిడ అమెరికా వెళ్ళిపోయి చెల్లెళ్ళు ఇద్దరు ఈ ఓడించండి బాబో అని చెప్పి నానాగోళ చేసి, ఇంకోటి అసలు కడపలో షర్మిల నెగ్గే అవకాశాలు దండిగానే ఉన్నాయి. ఎంపీగా దండిగానే ఉన్నాయి. సో తీసిపడేటట్టు కూడా లేదు. సో అంచేత చాలా చాలా దరిద్రపు రిజల్ట్ చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో కాలు పెడతాడని అయితే నేను అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంటెస్ట్ చేసిన వీళ్ళందరూ కూడా ఆయన్నే నమ్ముకున్నారు. ఏదో లండన్ వెళ్ళారు, అక్కడి నుంచి ఏం చక్రాలు చేస్తారో ఏం చేస్తారో, ఆయన వచ్చి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఆయన పైన నమ్మకం పెట్టుకున్నారని. కానీ ఇప్పుడు వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లలో వేసుకుంటున్నారు పూర్తిగా ఈ ఏదైతే బూత్లను కావచ్చు లేదంటే వెబ్ కాస్టింగ్ కావచ్చు ఇదంతా చంద్రబాబు నాయుడు హైజాక్ చేశారు, ఆయన చేతుల్లోనే పనిచేస్తుందని. ఎట్లా చూస్తారు ఇది? ఏంటి ఇది అసలు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు. సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఐ డోంట్ సపోర్ట్ దమ్. సో మీనా గారు కూడా మాట్లాడినప్పుడు అది మేము ఇవ్వలేదు ఆ ఫుటేజ్ అన్నాడు ఆయన. బట్ అతనేమి మీనా కూడా ఏం ఖండించలా, అది నిజం కాదు అని ఖండించలా. అది నిజమే. ఇప్పుడు వ్యవస్థలు కళ్ళు మూసుకున్నప్పుడు ఎనీబడి కెన్ గివ్ ద ఎవిడెన్స్. దానికి చట్టంలో అదేమి నేరం కాదు. ఏదో పెద్ద ఎంక్వైరీ చేసేస్తా అంటే ఏంటి బొచ్చు చేసేది ఎంక్వైరీ? ఎనీ ఎవిడెన్స్ కెన్ బి గివెన్ టు ద కోర్ట్. ఆ ఎవిడెన్స్ నీకు ఎలా వచ్చింది, అది ప్రజా సమస్యల్ని పరిష్కరించేదైతే ఆ ఎవిడెన్స్ నీకు ఎలా వచ్చింది అని అడిగే అవకాశం లేదు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ అఫైర్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ. వ్యవస్థలు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ వ్యవస్థలు